వెల్కమ్ టు శ్రావణిస్ మీడియా. లోకేష్ పైన ఎప్పుడు విమర్శలు చేద్దామా అని గోతికాడ గుంట నక్కల మాదిరి కొందరు ఎదురు చూస్తూ ఉంటారు. నిర్వహిస్తున్న శాఖల్లో అధికారంగా సూపర్ డూపర్ హిట్ అయిన మంత్రి లోకేష్ తనపై విమర్శలు ఆరోపణలకు అవకాశం ఇవ్వకుండా అనేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కానీ ఆయన పేషీ అధికారుల వల్ల మాత్రం కొన్ని విమర్శలు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. అలాగే ఆయన చుట్టూ చేరిన వారిలో మంచి లక్షణాలున్న వారు అరుదుగా ఉన్నారన్న ప్రచారం ఉంది. అందులో నిజం లేకపోలేదని టీడీపీ నేతలు అంటున్నారు. నామినేటెడ్ పదవుల కేటాయింపులో వైసీపీ వారికే పలు కార్పొరేషన్ చైర్మన్ పదవులు దక్కటం వెనుక లోకేష్ సిఫార్సుల ప్రభావం బాగానే పనిచేసిందన్న విమర్శలున్నాయి. ఆ విషయంలో టీడీపీ కార్యకర్తల అభిమానానికి లోకేష్ దూరమయ్యారు. తెలుగు తమ్ముళ్లలో తీవ్ర వ్యతిరేకత కూడా తెచ్చుకున్నారు. తాను టీడీపీలో చంద్రబాబు తర్వాత నాయకుడు అనే విషయాన్ని లోకేష్ నిత్యం గుర్తుపెట్టుకోవాలి. అంతేకాదు, బాధ్యత గల మంత్రి అనే విషయం కూడా లోకేష్ మర్చిపోయారా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. తాజాగా క్రికెట్ మ్యాచ్ చూసేందుకు ప్రత్యేక విమానంలో కొలంబో వెళ్లి వచ్చారు. దీనిపై వైసీపీ అధినేత వైఎస్ జగన్ సహా వైసీపీ నేతలు పదే పదే విమర్శలు చేస్తున్నారు. అంత దూరం స్పెషల్ ఫ్లైట్ లో వెళ్లే బదులుగా ఇంట్లో కాలు మీద కాలేసుకుని దర్జాగా టీవీలో చూడొచ్చు కదా అని అంటున్నారు. నిజానికి కొందరు టీడీపీ నేతలు కూడా ఇదే మాట అంటున్నారు. సొంత ఖర్చులతో వెళ్లినట్లు స్వయంగా లోకేష్ వెల్లడించారు. అయితే ఈ ప్రకటన తర్వాత విమర్శల తీవ్రత మరింత ఎక్కువైంది. క్రికెట్ మ్యాచ్ చూసేందుకు ప్రత్యేక విమానంలో మరో దేశం వెళ్లాలా అనే ప్రశ్న తలెత్తుతోంది. క్రికెట్ మ్యాచ్ కోసం అంత దూరం వెళ్లాల్సిన అవసరం లేదని అటు పార్టీ వర్గాలు ఇటు అధికార వర్గాలు ఆఫ్ ది రికార్డ్ గా తప్పుపడుతున్నాయి. పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఇలా ఎందుకు వెళ్లలేదు అనేది మరో ప్రశ్న. అప్పుడు కూడా ఇలాగే వెళ్లి ఉంటే ఇప్పుడు ఇన్ని ప్రశ్నలు విమర్శలు వచ్చేవి కాదు కదా అంటున్నారు. పార్టీలో కొందరు సీనియర్ నేతలు మాత్రం క్రికెట్ ఆట చూసేందుకు కొలంబో వెళ్లకుండా ఉంటేనే బాగుండేదేమో అంటున్నారు. మ్యాచ్ జరిగి వారమైనా కూడా ఇప్పటికీ వైసీపీ నేతలు విమర్శలు చేస్తున్నారంటే ఇది లోకేష్ స్వయంగా వైసీపీ వారికి ఇచ్చిన అవకాశం అని రాజకీయ విమర్శకులు వ్యాఖ్యానిస్తున్నారు. వైసీపీ అభిమాన మీడియా, సోషల్ మీడియా, వైసీపీ అనుకూల యూట్యూబర్లతో పాటు సోషల్ మీడియాలో కూడా మంత్రి లోకేష్ ను టార్గెట్ చేసే అవకాశం దొరికింది. ఈ విషయంలో ఇంటా బయట విమర్శలకు లోకేష్ స్వయంగా అవకాశం ఇచ్చారనేది సొంత పార్టీ నేతల మాట. క్రికెట్ చూడటం కోసం ప్రత్యేక విమానంలో వేరే దేశం వెళ్లినందుకే ఆయనను వైసీపీ టార్గెట్ చేసింది. దీంతో ఆయన రాష్ట్రాభివృద్ధికి పడుతున్న కష్టమంతా ఈ ఒక్క వ్యవహారంతో బూడిదలో పోసినట్లుగా అయిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.